నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటిందంటే చాలు సూర్యుడు నడినెత్తున ఉన్నాడా అనిపించేలా ఎండలు కొడుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండతో పాటు ఎదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో టారెత్తుతున్న ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 అయిందంటే చాలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇప్పటికే నగరంలో చూసుకున్నట్లయితే దాదాపు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఈసారి అయితే ఇవి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు అని చెప్పొచ్చు. అయితే గత సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక ఈసారి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు అధికంగానే ఉన్నాయి. మనం వేసవి ప్రారంభం అయినప్పటి నుండి చూసుకున్నట్లయితే ఈ ఉష్ణోగ్రతలు అయితే అధికంగానే నమోదవుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈసారి ఉష్ణోగ్రతలకు భయపడి అయితే ప్రజలెవరూ కూడా బయటికి రావడానికి జంకుతున్నారని చెప్పొచ్చు. మనము ఇటు ప్రజలు 9-10 గంటల తర్వాత బయట చూసినట్లయితే ఎక్కువ రోడ్లపైన జనాలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడైనా రోడ్లు అంటే హైదరాబాద్ మహానగరంలో రోడ్లపైన అసలు నిత్యం వాహనాలు రద్దీగా ఉంటాయి. కానీ ఉష్ణోగ్రతలకు భయపడి ఎండలకు భయపడి ముఖ్యంగా వాహనదారులు ఎక్కువగా అయితే బయటికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ మంది 4 వీలర్స్ నే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ వేసవి కాలంలో 2 వీలర్స్ పైన నడిస్తే కనుక ఈ రోడ్డు ర్యాపిడ్ కి వస్తున్నటువంటి వేడితో పాటు పైనుంచి సూర్యుడి ప్రతాపం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేడికి భయపడి కూడా చాలా మంది 4 వీలర్ ని ప్రిపేర్ చేస్తా ఉన్నారు. అయితే ఏప్రిల్లోనే ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చూసుకుంటేనైతే 40 డిగ్రీల కంటే అధికంగానే ఇప్పటికి నమోదవుతోంది. మన హైదరాబాద్ కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలకి చేరువలో ఉంది. ఇప్పుడు ఏప్రిల్లోనే ఇలా ఉంటే రానున్నది మే మాసం కాబట్టి ఉష్ణోగ్రతలు దీంతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే సూచిస్తున్నారు. అటు వైద్యులు కూడా అత్యవసర పరిస్థితులు ఉంటేనే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తా ఉన్నారు. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అంటే ఎండల నుండి రక్షణ ఉండే విధంగా గొడుగులు వాడడము, లేదంటే బయటికి వెళ్లేవారు స్కార్ఫ్స్, క్యాప్స్ వాడడము వంటివి చేయాలని చెప్తా ఉన్నారు. దీంతో పాటు కూడా ఎప్పుడు కూడా అంటే ఈ ఎండలకు ఈ వడగాల్పులకు బాడీ ఎక్కువగా డీహైడ్రేషన్ అవుతా ఉంటది కాబట్టి బాడీని ఎప్పటికప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఏవైతే నిమ్మరసం కావచ్చు లేదంటే ఇతర ఫ్రూట్ జ్యూస్లను తాగాలని కూడా సూచిస్తా ఉన్నారు. అత్యవసర సమయాల్లో తప్ప సాధారణంగా అయితే మధ్యాహ్నం వేళల్లో బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఉండాలని కూడా ఇటు వైద్య నిపుణులు అటు వాతావరణ శాఖ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్లోనే ఎండలు ఇలా ఉంటే మే మాసంలో కూడా ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందని కూడా నగరవాసులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా కూడా ఇందుకు అనుగుణంగా అంటే కొడుతున్నటువంటి ఎండలను దృష్టిలో ఉంచుకొని ఏవైనా పనులుంటే ఉదయం సాయంత్రం వేళల్లో చేసుకోవాలి. మధ్యాహ్నం పూట అవసరం లేకపోయినా కూడా బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే నగరంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత, HM టీవీ, హైదరాబాద్.